దేవుని బిడ్డారా, మంచి ఎంకరేజ్, మంచి ఉద్యోగ ప్రసంగికులు అందుచేత ఎంతో మేము బలపరచబడ్డాము, బలపడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నకాల సమయంలో దేవుని సందేశము దేవుని సేవకులు మనకు అందిస్తారు. దేవుని బిడ్డారా, సభల దేవుని సేవకులు ఆహ్వానించుదాం. దేవాతి దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారి మన కర్రములు తట్టి దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. నిజముగానే దైవచనలో తెలియచేసిన ప్రకారం మా యొక్క సహవాసం సన్నిహితం దాదాపు 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలుగా మేము ఒకరినొకరు పరస్పరంగా ప్రేమించుకుంటూ దేవునిలో కొనసాగుతూ ఉన్నాం. కానీ కొన్ని కిక్కిరిసిన పరిస్థితులలో దైవజనులు పిలిచినప్పుడు గత 3 సంవత్సరాలు లేకపోయాను. ఈరోజు కూడా యాక్చువల్లీ మాకు సంఘ యానివర్సరీ. ఎప్పుడైనా మేము మధ్యాహ్న సమయంలో దాన్ని కండక్ట్ చేసుకుంటాం. మరి ఈసారి ప్రతిసారి నా సహోదరులు పిలిచినప్పుడల్లా నేను వాయిదా వేస్తున్నానని మా ప్రోగ్రామ్ని సాయంకాలానికి పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఐ లవ్ దస్ మచ్ పాస్టర్ జోసెఫ్ గారు. థ్యాంక్ యూ. కుటుంబ ఆశీర్వాద కూడిక అనేసరికి కుటుంబాలకు వచ్చి కూర్చుంటారని ఆలోచించాను. చూస్తే ఆయన వాక్యమును ప్రకటించుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు బహు సంఖ్యలో ఉన్నారని కీర్తన గ్రంథంలో రాసిపోయినట్టు మీరు కనబడడం, పురుషులు చాలా మంది ఉద్యోగాలు ఉండడాన్ని గమనించాము. వాట్ ఎవర్ ఇట్ మేబీ, దేవుని వాక్యము వినటానికి మీరు ఈ సమయంలో ఆశ్రదింపబడతారు. ఆమె చెప్దామా? లేఖన భాగానికి వెళ్ళిపోదాం. సమయాన్ని దొంగిలించడం నాకు ఇష్టం ఉండదు. పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వాక్యాలను చదువుకుందాం. உபாகம புத்தகம் 28ஆம் அதிகாரம் முதல் 2 வசனங்களை வாசிக்க கேட்போம். నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని చదువుతాలి. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. తమిళ వాసిக்கிறீங்களா? తెలుగు సంబంధమైనది నో ఇష్యూ. పరిశుద్ధుడు ఒక తండ్రి, ఈ మాటలు దీవించి మీరు మహిమందమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఒక్కసారి గట్టిగా లేచేద్దాం. కొంతమంది నోరే తెరలేకపోతున్నారు, ఉపవాసం ఉన్నారేంటి? ఒక్కసారి మరోసారి చెబుదాం. హల్లెలూయా. వాక్యమును లేఖనమును కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకెళ్దాం. చదవబడ్డటువంటి వాక్య భాగములో దేవుని మాటలు ఇలా ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖన భాగంలోనికి ప్రవేశించిన తర్వాత మీరు మీ పిల్లలతో ముచ్చటించడము లేదా సొంత కార్యములు చూసుకోవడము నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ముఖస్థితి లేకుండా బయటికి పోమని చెప్తాను. దాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా కేంద్రీకరించండి. దేవుని పిల్లలు, దేవుని నామం పెట్టబడిన పిల్లలు ఈ భూమి పైన భూలోకంలో ఎలా ఉండాలి, దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని పరీక్షించినప్పుడు వాక్యంలో రాయబడ్డది, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. ఇక్కడ చాలా చక్కగా దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క ఇష్టమును మనం పరిశీలించాలి.
దేవుని పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలు భూలోకంలో ఎలా ఉండాలి అంటే సమస్త జనముల కంటే వారు హెచ్చింపబడిన వారై ఉండాలి. నువ్వు అందరికంటే ఎలా ఉండాలి? హెచ్చింపబడిన స్థితిలో కనబడాలి. ఈ లోకములో ఉన్న సమస్త వంశములలో, సకల జాతులలో, సకల ప్రజలలో ఆయన నామం పెట్టబడినటువంటి మీరు అన్ని రీతులుగా పైవారుగా ఉండాలి తప్ప క్రింది వారుగా ఉండడము దేవునికి ఇష్టం లేదు. అవునంటే ఆమె చెప్పండి. అవునా? అలాంటప్పుడు దేవుని ప్రజలపైన కొనియాడబడుతూ పిలువబడుతున్నటువంటి మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికంటేను సమస్త ప్రజల కంటేను హెచ్చింపబడిన స్థితిలో ఆశీర్వాదకరంగా కనబడుతున్నామా, ఇంకా కన్నీటి, దుఃఖము, శాపము, వేదన, బాధ అణువాటిలోనే మునిగి ఉన్నామా అని ఒక చిన్న పరీక్ష. ఒకవేళ ఇంకనూ మనము బాధకరమైన దుఃఖకరమైన స్థితిలో ఉన్నామంటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం ప్రారంభ మాటలు ఏమవ్వాలో, ఆకాశము గతించును, భూమి గతించును, కానీ ఆయన మాటలలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. వాక్యం అంటుంది భూలోకముల సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును అన్నప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్ హౌ వీ షుడ్ బి, ఒక దేవుని బిడ్డగా ఈ భూలోకంలో మనం ఎలా ఉండాలి అంటే ఘనత వహించిన వారమై కనబడాలి. కానీ ఈరోజు ఆ ఆశీర్వాదము క్రైస్తవులలో కనబడట్లేదు. కానీ ఈ స్థలముని విడిచిపెట్టి బయటికి వెళ్ళే లోపు ఆ ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కరముల తండ్రి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి ఆశీర్వాదాలకు మనం వారసులం అవ్వాలి. కారణం ఏంటంటే పేతురు మొదటి పత్రిక 3:9 మీరు చూచినప్పుడు, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదువుతున్నప్పుడు భక్త పేతురు ఇలాగంటున్నారు, కమా, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. చాలరా తల్లి. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఏ కారణము కొద్ది లోకముల నుంచి ప్రత్యేకించాడు, మనము పిలవబడిన కారణం ఏమిటి అని చూచినప్పుడు ఆశీర్వాదమునకు వారసులగుటకై మీరు పిలవబడి ఉన్నారు. మన యొక్క పిలుపు దేని కొరకు, దేని నిమిత్తం దేవుడు పిలిచాడంటే ఆశీర్వాదముగా ఉండటం. కొంచెం వాల్యూమ్ నటించేనా? మీరు ఆశీర్వాదములకు వారసులగుటకై దేవుడు పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడా కాడా? ఎంతమంది నమ్ముతున్నాం? మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినాను ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. లెట్ మీ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. దేవుడు నమ్మదగిన వాడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు పిలిచినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? సోలింగ్ నెలలో నువ్వు ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి చెప్పక్క? ఎట్లా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఎంతమంది ఆశీర్వాదకరంగా ఉన్నారు? నిజముగానే నిరీక్షణ టీవీ కార్యక్రమం అయిపోయిన తర్వాత, శుభవార్త టీవీ కార్యక్రమం అయిపోయిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు, క్రైస్తవులు కాల్ చేసి అయ్యారండి మాకు ప్రార్థన చేయండి అని కోరుతుంటారు. వివిధ ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా కాల్స్ వస్తుండే ప్రార్థన చేయించుకుంటారు. వారి ప్రార్థన విన్నపాలు పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాష్పాలతో ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక కన్నీటితో కనబడుతుంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యను చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. నేను అడుగుతున్నాను, వాక్యము సత్యం. అప్పుడు వాక్యము ద్వారా నువ్వు పిలవబడింది నిజము. నీవు దేవుని మాటలు అనుసరిస్తే సత్యమైతే ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాటలు కావచ్చు, చదవబడినటువంటి పేతురు గారి మాటలు కావచ్చు, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడిన మీ జీవితంలో గాడ్ ఈస్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది? పక్కింట్లో ఉన్నదా? ఆశీర్వాదం ఎక్కడున్నది? మన జీవితంలో ఆశీర్వాదం కనబడాలి. నువ్వు కనబడుతున్నప్పుడు ఆశీర్వాద సూచనగా నీ ఉండాలి కదా. మరి ఈరోజు వై దేర్ ఈస్ నో బ్లెస్సింగ్? ఎందుకు ఆశీర్వాదము మన కుటుంబాల్లో కనబడట్లేదు?
ఒక్కసారి పరీక్షించుకుందాం. వెరీ ఫస్ట్, ఆశీర్వాదము అంటే ఏంటి? చాలా సార్లు మనకు అగపడేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒక మంచి భారీ ఎత్తున సంఘం ఉంటే మరి ఆశీర్వదించారండి దేవుడు ఆయన అంటాం. ఒక మంచి బడా కారు ఉందంటే, మంచి వెలగలిగిన కారు ఉన్నదంటే దేవుడు దైర్యం ఎంత ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎట్లా వస్తుందో తెలుసా? ఇదివరకు సైకిల్ వచ్చాడు, ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు? అబ్బో కారులో అసలు భలే ఆశీర్వదించారండి దైవచనాల్ని అంటాం. ఈ లోకానుసారమైనటువంటి మెటీరియల్ కలిగిన వారిని చూచి మనం ఆశీర్వాదం అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ఆశీర్వాదం. అది ఏ ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదాలలో అది ఒక భాగం. కానీ ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటి? వాట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్? ఏ ఆశీర్వాదాన్ని గూర్చి, దేనిని గూర్చి దేవుడు ఆశీర్వాదం అన్నాడు? పేతురు గారు చక్కగా మాట్లాడుతూ ఇలాగంటాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వాక్యము. అపోస్తుల కార్యములు, మీరు దీన్ని గమనించినట్లయితే ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టుడే యూ విల్ రిసీవ్. దీన్ని నోటీస్ చేసి గమనిస్తే మీరు అన్ని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటారు. కమాన్. మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మలను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. యేసుక్రీస్తు వారు సర్వలోకనాథుడయ్యండి. ఆయన దేవుడై ఉన్నప్పటికీ మాంసాహారుడై, అనగా ఆ యోహాను సువార్త 1:14 ఉన్నట్టుగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినట్లు శరీరంలో వచ్చినందుకు గల కారణం ఏంటి అంటే మనల్ని ఆశీర్వదించటం, మనలను ఆశీర్వదించటం. దీనిని పౌలు గారు కూడా ధృవీకరిస్తారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ స్థలములో మనం ధనవంతులుగా ఉండాలని యేసయ్య దరిద్రుడయ్యాడట. కానీ ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ దెమ్, ఆ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలంటే ఉద్దేశపూర్వకంగా యేసు ఈ లోకానికి వచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? కారు బంగ్లా కాదు, ఇల్లు వాకిలి కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుకొచ్చాడు. ఆమె రియల్ బ్లెస్సింగ్. వాట్ ఇస్ ద రియల్ బ్లెస్సింగ్? ఏంటి నిజమైన ఆశీర్వాదం? దుష్టత్వం నుండి మళ్లింపబడాలి. దుష్టత్వంలో నుండి మళ్లించుటే ఆశీర్వాదం. ఇప్పుడు ఈ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు నేను కలిగిన కారుల కంటే అన్యులు మంచి కారులు కలిగి ఉన్నారు. అవునా కాదా? మనము కలిగి ఉన్న ఇండ్లు వాక్యల కంటే అన్యులు మంచి ఇండ్లు వాక్యలు కలిగి ఉన్నారు. అవునా కాదా? అప్పుడు దేవుడి ఆశీర్వాదం వారి మీద ఉందని చెప్పగలమా? ఎలా చెప్పగలం? దైవాశీర్వాదములో మొదటి భాగం ఏంటంటే we have to turn away from our sins. మన దుష్టత్వముల నుండి మళ్లించుటకే ఆశీర్వాదించడానికి యేసు ప్రభువు వారు ఇచ్చారు. అప్పుడు దేవాది దేవుడు నా కొరకు మీ కొరకు సంపాదించి సిద్ధము చేసి పెట్టినటువంటి ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టర్న్ అవే ఫ్రమ్ అవర్ సిన్స్. పాపము నుంచి దుష్టత్వం నుంచి మళ్ళాలి. ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా ఈ లౌకికమైన వసతులు ఎన్ని కలిగినా దట్ ఈస్ నాట్ ఎ రియల్ బ్లెస్సింగ్. యోహానయ్య గారు ప్రార్థన చేస్తాడు, చాలా చక్కని ప్రార్థన. యోహానయ్య గారు గాయకు రాస్తున్నప్పుడు గాయకుకు ఏమంటాడో తెలుసా? ప్రియుడా ప్రియుడా నీవు ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను అంటాడు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. 3 ముచ్చటైన కార్యాలు తెలియచేస్తున్నాడు. ప్రియుడా ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారం అన్ని విషయములో వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాలాగా ఆయన ప్రార్థించలేదు. నా దగ్గరికి ఎవరైనా వస్తే వారి మీద చేతులు వచ్చి దీవించి ప్రభువుని ఆశీర్వదిస్తాను. మహానుభావుడు జ్ఞానముతో చెబుతున్నాడు. ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్తిల్లుతాం. ఈ అన్ని విషయాలలో వర్తిల్లుతాం అనే మాటను ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు ప్రాస్పర్ అని వ్రాయబడ్డది.
ప్రాస్పర్ అనే మాట ప్రాస్పరిటీ అనే మాటలో నుంచి డిరైవ్ అయినది. ప్రాస్పరిటీ అనగా ఆర్థిక పరమైన ఆశీర్వాదం. ఆర్థిక పరమైన ఆశీర్వాదం. ప్రియుడ, ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారం అన్ని విషయములు వర్తిల్లుదువు గాక. యు షల్ బి ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్. ఎలా ఆశీర్వాదం అంటే ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారం. మూడవ మాట అంటాడు, అన్ని విషయములలో వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండువుగాక. ఈ సౌఖ్యం అనే మాటను ఇంగ్లీష్ లో చూసినప్పుడు బీ ఇన్ హెల్త్ అని వ్రాయాలి. బీ ఇన్ హెల్త్. హెల్త్ అంటే అర్థమేంటి? ఆరోగ్యము. ఇప్పుడు మీరు గమనించాలి, ఆర్థిక ఆశీర్వాదమైన, ఆరోగ్య ఆశీర్వాదమైన, ఆర్థికం ఆరోగ్యం రెండు ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయంటే ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం నీవు ఆర్థికంగా వర్ధిల్లుదువుగాక. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం ఆరోగ్యంగా వర్ధిల్లుదువుగాక. ఈ ఆర్థికం ఆరోగ్యం రావాలంటే ఆధ్యాత్మికంగా ఎంత వర్ధిల్లావో అంతే నువ్వు వర్ధిల్లుదు అన్నాడు. అప్పుడు ఆర్థిక ఆశీర్వాదం, ఆరోగ్య ఆశీర్వాదం రెండు కూడా యోహానయ్య మాటల బట్టి ఎక్కడ ముడిపడి ఉన్నాయంటే ఆత్మలో వర్ధిల్లుటను బట్టి. ఒకవేళ నీ ఆత్మలో నువ్వు 100% వర్ధిల్లిన పరిస్థితి ఉంటే ఆర్థికంగా 100% యూ షాల్ బి బ్లెస్డ్. ఆధ్యాత్మిక జీవితంలో 100% అభివృద్ధి చెందిన వాతావరణం నీకుంటే ఆరోగ్యంలో 100% నువ్వు వర్ధిల్లుతావు. అందుకే కదా మహానుభావుడు అంటాడు, మొదట నీ స్థితి కొంచెముగా ఉండినను మొదలు నీవు మహాభివృద్ధి పొందెదవు. ఆ మహాభివృద్ధిలోనికి రావాలి అంటే ఆత్మ వర్ధిల్లాలి. అందుకని అంటాడు, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయడు. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. నిశ్చయముగా దేవుడి యొక్క ఆశీర్వాదం మన కుటుంబాలలో ఉంటుంది. ఎందుకంటే మనం ఆశీర్వాదమునకు వారసులకే పిలవబడ్డ తర్వాత మనం పుచ్చుకోవాలని లేదా? దైవజనులు నన్ను ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించారు? ఇప్పుడు ఈ రోజు నన్ను ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించారు? ఈ కూడికలో వాక్యం చెప్పడానికి వచ్చి నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత నాకేం చేశాడు? ఇప్పుడు మైక్ ఇచ్చాను, నేనేం చేస్తున్నా? ప్రసంగిస్తున్నా. మీరు ఎందుకు పిలవబడ్డారు? ఆశీర్వాదానికి వారసులు అవడానికి. మరి వారసులు అయ్యారా? ఆ వారసత్వాన్ని ఎందుకు సొంతం చేసుకోలేకపోతున్నాం? ఆయన పిలిచినప్పుడు నేను వారసులుగా చెయ్యాలి కదా. వై స్టిల్ వి డిడ్ంట్ రిసీవ్ ద బ్లెస్సింగ్? ఎందుకు పొందలేకపోతున్నాం అంటే ఆ కింద వాక్యాలను అంటారు చూడండి, చాలా జాగ్రత్తగా చదవండి. 3:9 పేతురు మొదటి పత్రిక 3:9. మీరు ఆశీర్వాదములకు వారసులకు పిలవబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయు చేయక దీవించింది. ఒక లిటిగేషన్ పెట్టాడు, జాగ్రత్త. వి కాంట్ అండర్స్టాండ్. చాలాసార్లు మనకు అర్థం కాదు, దేవుడు ఎందుకో మనల్ని ఆశీర్వదించలేదు, దేవుడు ఎందుకో మనం దీవించలేదు అనుకుంటాం. నీవు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకు పిలవబడ్డావు. అందుచేత పిలవబడిన పిలుపుని బట్టి వాక్య సొంతం చేసుకోవాలి అంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనకి ఎవరన్నా కీడు చేశారంటే వారికి మనం ఏం చేయకూడదు? హలో, తెలుగు వచ్చారాదా? ఎవరన్నా కీడు చేశారనుకోండి, వారికి మరలా మనం ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. ఎందుకంటే నీవు ఆశీర్వాదానికి వారసులకు పిలవబడ్డావు. ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ దెమ్, ఎవరైనా కావచ్చు, కోడలే కావచ్చు, అత్తే కావచ్చు, నీకు ఏదైనా కీడు చేశారంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకవేళ కీడుకు ప్రతి కీడు తలపెట్టావంటే యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ బ్లెస్సింగ్. ఆ లీగల్ ఎయిడ్ని పోగొట్టుకుంటాం, వారసత్వాన్ని పోగొట్టుకుంటాం. ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, పేరు అడగవాకండి, చెన్నైలోనే పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? నేను విజయవాడ మీటింగ్స్లో ఉన్నానండి. చెన్నైకి ఎప్పుడు వస్తారు? సాటర్డే వస్తానండి. అయ్యగారు మీరు వచ్చినందుకే నేను ఈఎస్ఐ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, వచ్చి నాకు ఒకసారి ప్రార్థన చేయను అన్నారు. నా దేవుని పొలంలో జత పనివారు దైవజనులు నన్ను అడిగినప్పుడు నేను తప్పనిసరిగా చెన్నైకి రాగానే ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఆ దైవ సేవకులు చూడటానికి పోయాను. పోయేసరికి మొహం ఈ వైపు వాసిపోయింది, శరీరంలో చాలా గాయాలు ఉన్నాయి, కడుపు దొరక్కపోయింది,
చూసి ప్రార్థన చేసి నాకు కలిగిన దాన్ని కానుకించి, ఏమైంది పాస్టర్ గారు, యాక్సిడెంట్ జరిగిందని అడిగాను. ఆయన అన్నాడు, లేదండి, ఇంకొక పాస్టర్ గారి పేరు చెప్పి ఆ పాస్టర్ గారు మనసులు పెట్టి నన్ను కొట్టించాడండి అన్నా. అయ్యో ఏమి అని అడిగాను. ఒక చర్చి గొడవ అండి, ఆ గొడవలో ఆయన మనసులు పెట్టి నన్ను కొట్టించాడు చూడండి పాస్టర్ గారు. నాకు చాలా బాధ కలిగింది. అయ్యో ఎందుకు ఇలాంటి దుర్గతి చేశాడే. సరే బ్రదర్, డోంట్ బాదర్, దేవుడు తగిన జీతం ఎవరికి వాళ్ళకి ఇస్తారు అని ఓరట చెప్పి నేను వచ్చేసాను. 3 నెలల తర్వాత మనలో ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీరు చెన్నైలో ఉన్నారంటే ఉన్నాను, మన ఇద్దరు ఒకసారి కలుసుకుందాం అన్నాడు. ఎక్కడ అని అడిగారు. ఆయన హోటల్ చెప్పాడు, అక్కడికి వెళ్ళి కలుసుకున్నాం. ఆయన పోయి కలవగానే పడి నవ్వుతున్నాడు. ఆ నవ్వుకి అర్థం నాకు తెలియలే. పాస్టర్ గారు నవ్వి మాట్లాడండి, లేక మాట్లాడి నవ్వండి, నాకు అర్థం కాలేదన్నా. 3 నెలలకు ముందు ఒక పాస్టర్ నన్ను కొట్టాడని చెప్పాడు, గుర్తుందా అని అడిగాడు. అవును, ఈఎస్ఐ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కదా, గుర్తుందని. వాడికి 2 రోజులకు పొందుతాడు. వాడిని 2 రోజులకు ముందు నేను నా మనసులు పెట్టి వేసేసాను. ఏం వేసావన్నా? చెత్తగా బాది రైల్వే స్టేషన్ పడేసాను. వాటికి ఎంత పరిశుద్ధం రా నాయన. నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్ చెప్తుంది నువ్వు ఆశీర్వాదానికి వారసులకు పిలవబడ్డావు. ఆశీర్వాదములకు వారసులకు పిలవబడిన మీరట కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరు కీడు చేసినా ప్రతి కీడు చేయకూడదు. చేసామంటే లీగలసి పోగొట్టుకుంటామంట, ఆ వారసత్వాన్ని పోగొట్టుకుంటాం. 2వ మాట అంటారు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. వారు నిన్ను దూషించారా, ప్రతి దూషణ చేయకూడదు. అటు తిరిగి దూషించావంటే వారసత్వాన్ని పోగొట్టుకుంటాం. ఈరోజు ఎందుకు మన క్రైస్తవ కుటుంబాలలో ఆ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోలేకపోతున్నామంటే దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు. మన తలంపుల నుంచి పోలేదు, మన ఆలోచనల నుంచి పోలేదు. అందువలనే దేవుడిచ్చిన వారసత్వాన్ని కూడా మరలా మనము పోగొట్టుకుంటున్నాం. దానికి ప్రతిగా అంటాడు, కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణ చేయక నువ్వేం చేయాలట, ఆశీర్వదించాలి. ఆమేన్. పక్కన షేకండి ఇచ్చి ఒక్కసారి గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. గాడ్ బ్లెస్ యు పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన షేక్ ఇచ్చి పోయాము. ఈ సైతం ఉందా వేసుకున్నాయి ఫీలింగ్ మారిపోతాడు. బైబిల్ చెప్తుంది, ఎవరైనా సరే కీడుకు ప్రతి కీడు చేయకుండా ప్రతి దోషం చేయకుండా దీవించే నాలుగును మీరు కలిగి ఉన్నారంటే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటారు. ఈరోజు ఆ ఆశీర్వాదము కనబడకపోవడానికి మరో బలమైన కారణాన్ని గుర్తించి మీలో ప్రతి ఒక్కరూ దాన్ని విసర్జించగలిగినట్లయితే యేసు క్రీస్తు వారి యొక్క లేఖనాల్లో చెప్పిన ఆరోగ్యమును ఆశీర్వాదము మీరు సొంతం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి యోనా 1వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1:11. యోనా గ్రంథము 1వ అధ్యాయం 11వ వాక్యం. నీవు చేసిన పని అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయాలని అతను అడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను నీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుని, రాకుండా నిమ్మలించునని తెలియజేశాడు. అయ్యా బహు జాగ్రత్తగా గమనించండి. యోనా ఒక ఓడలో ఉన్నాడు. అతని కథనం మనందరికి విదితమే. ఓడలో ఉన్నప్పుడు దేవుని వాక్యను, దేవుని చిత్తమును, దేవుని మాటను ఉల్లంఘించి వేరు ప్రయాణం చేస్తున్నాడు. శ్రీమంతుడకు దేవుడు ఒక అపాయాన్ని పుట్టించాడు. ఓడ నావికుడు షీట్లు వేసి చూస్తే ఎవరి పేరులో వచ్చింది? యోనా పేరుట వచ్చింది. ఈయన అక్కడికి వెళ్ళిపోయి
రెవరెండ్ బిషప్ డాక్టర్ యోనా అని పిలిచాడా? నాకు నిజంగా చాలా బాధకరం అండి. వాక్యంలో రాయబడ్డది, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నీకు బిరుదులను ఇచ్చిదని. ఆయన ఇవ్వకముందు ఇప్పుడు మనం పెట్టేసుకుంటున్నాం. బిషప్, అపోస్తులు, డాక్టర్లు, ప్రవక్తలు అన్ని వీరే పెట్టేసుకుంటున్నారు. మహానుభావుడు నిజమైన ప్రవక్త ఎవరో యోనా. అయితే నిద్రపోతున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఓడ నావికుడు పిలుస్తున్నాడట, రెవరెండ్ బిషప్ డాక్టర్ యోనా అని పిలవలేదు. ఏమని పిలిచాడట? ఓయి నిద్రపోతా. ఏ టైటిల్ చూడండి. ఈరోజు మన పాస్టర్లకు పెడితే ఒప్పుకుంటారా? మన పాస్టర్లకి ఆ టైటిల్ ఇస్తే ఒప్పుకోరు. మన పాస్టర్లకి రెవరెండ్, రైట్ రెవరెండ్, డాక్టర్, బిషప్, అపోస్తల్, ప్రవక్త అన్ని పెట్టాలి. నిద్రపోయే పాస్టర్ అయినా సరే వాడిని ఏమని పిలవాలి మనం? పోయి నిద్ర. నేను చాలా సభలలో చూస్తుంటా, కొంతమంది మేధావులు, వినే మేధావులు ఎట్లుంటారంటే, మనం అనుకుంటాం ప్రసంగించేవారు చాలా దీర్ఘంగా కాన్సన్ట్రేట్ చేసి వింటున్నారని. 2 నిమిషాల తర్వాత తెలుసు పక్కన చెప్పి లేపితే. ఈరోజు యోనా యొక్క జీవితంలో ప్రవక్త అయ్యింది కూడా ఓయి నిద్రపోతని పిలవబడ్డానికి గల కారణం ఏంటంటే నిద్రపోయాడు కాబట్టి. ఇప్పుడు అడిగారట, ఈ పొంగి ఇలా ఉన్నది, పేరు నీ పేరట వచ్చింది, ఎవరా బాబు? వెంటనే యోనా ఒక కార్యం తెలియజేస్తున్నాడంటే దీన్ని గమనించాలి. దోనె నావ అనే కుటుంబం అనేటువంటి నావలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ నెమ్మదిగా గమ్యం చేరాలి అంటే ఆ కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారానే తుఫాను వస్తుంది. హలో, ఆ కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరి ద్వారానే తుఫాను వస్తుంది. మరి యోనాని అడుగుతున్నారు, ఎవరు దీనికి కారణం ఏంటి? నా దేవుడు ఇలా పొమ్మంటే నేను దారి తప్పిపోయానండి, నేను దారి తప్పిపోతున్న విశ్వాసిని, నన్ను తీసి సముద్రంలో వేయండి అన్నాడు. నిజంగా యోనా వంటి గొప్ప మనసు చాలా మందికి రావటం లేదు. యోనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూడలేదు, కానీ తోగిలో, ఓడలో, నావలో ఉన్న అంతమంది ప్రాణాలు కాపాడాలనుకున్నాడు. వీరందరూ నెమ్మదిగా పోవాలంటే తప్పు చేసిన నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. ఈరోజు మన కుటుంబపు దోణి అప్పుల్లో మునిగిపోతున్నా, శ్రమల్లో మునిగిపోతున్నా, బాధల్లో మునిగిపోతున్నా, ఆశీర్వాదాన్ని చవి చూడలేకపోతున్నా. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎవడో ఒకడు మరి ఎంత తప్పు చేసిన వాడు అంట. ఎందుకంటే ఒకవాని తైలములో సచ్చినీయుగా ఒకటి పడుట వలన తైలం యావత్తు కంపు కొట్టును అంటాడు. నిజంగా కుటుంబంలో ఎవరో ఒకరు దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేయడం ద్వారా వారిని బట్టి ఆ ఇల్లు శపింపబడుతుంది, వారిని బట్టి ఆ కుటుంబం మునిగిపోతుంది. ఈరోజు నీ కుటుంబంలో సమాధానము, ఆరోగ్యం, ఆశీర్వాదం కనబడలేదంటే ఒకవేళ ఈ యొక్క ఆశీర్వాద పండుగ ద్వారా నేను యోనా వంటి స్వభావం గలవాడను, నేను యోనా వంటి స్వభావం గలదానని ఒప్పేసుకున్నారనుకోండి, మీ దోణి నెమ్మదిగా తీరము చేరుతుంది. హల్లెలూయా. అలా ఒప్పేసుకోకుండా తప్పులన్నీ కప్పిపెట్టామంటే మాత్రం నిజంగా అండి, మీరు కప్పిపెట్టినప్పుడు ఓకే మంచిగా ఉంటుంది. కప్పిపెట్టే కొలది ఏ వాసన వస్తుంది నాన్న? దుర్వాసన వస్తుంది. మరి కప్పిపెట్టి దుర్వాసన ఎక్కువ కాకమునిపై తప్పులను ఒప్పేసుకున్నారనుకోండి, బైబిల్ చెప్తుంది అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధులను, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందను. ఇంకొక విషయం, అయ్యారండి ఒకవేళ నా తప్పును ఒప్పేసుకోండి నేనేమవ్వాలి? బైబిల్ చెప్తుంది మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడట. కరములు పెట్టి తెలుసు. ఒకవేళ నీ తప్పులు ఒప్పుకుంటే ఈ లోకంలో ఉన్న పోలీసులా కాదు. పోలీసులు ఎట్లా తెలుసా? ఒకరికి అరెస్ట్ చేసిన నువ్వు ఒప్పుకున్నావంటే ఏం చేస్తాను? నువ్వు ఒప్పుకున్నావంటే విడిచిపెడతాను, ఇంకేమి ఇబ్బంది పంపించేస్తాను అంటారు.
ఒప్పుకున్నావు అనుకో సగం తీసుకుని లోపల పెడతారు. కానీ ఈయన అట్ట కాదట. ఒప్పుకున్నావు అంటే నమ్మదగిన వాడు, ఏమే నమ్మదగిన వాడు, నీ పాపముల కోసం నా పాపముల కోసం ప్రాయశ్చిత్తం చెల్లించేవాడు కాబట్టి నేను మరలా బొక్కలో నెట్టకుండా విడుదల ప్రకటిస్తాడు. ఈరోజు ఆ యొక్క మనసు మనకున్నదా? నేనే నా ఇంటి నాశనానికి కారకురాలను, నేనే నా ఇంటి అసమాధానానికి కారకుడను, నా వల్లే నా కుటుంబ నామం మునిగిపోతుంది, నా వల్లే నా కుటుంబంతోనే పాడైపోతుంది, నన్ను తీసి సముద్రం వేయండి. ఐఎమ్ నాట్ వర్తీ టు బి ఇన్ ది బాడ్. చెప్పగలమ్మా? మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ డేర్ టు సే, నీవు ధైర్యం తెచ్చుకొని నీ తప్పును ఒప్పుకున్నావంటే యోనాను దేవుడు వదిలిపెట్టలేదు. ఎప్పుడు నేనే ఈ ప్రమాదమునకు, ఈ విపత్తుకు, ఈ ఆపదకు నేనే కారణమని ఎప్పుడు ఒప్పుకున్నాడో వారు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పి తీసి బయట పడేస్తున్నాడు. బయట పడవేయబడుతున్నటువంటి యోనా సముద్రపు మునుగులో, ఆ పొంగులో మునిగి సావడానికి దేవుడు అనుమతించలేదు. అనుమతించాడా? అలాగూ తీసి పడవేయుతుండగానే యోనాను పట్టుకొనుటకు, యోనాను భద్రము చేయుటకు, యోనాను మృంగి తన పొట్టలో దాచుకోగలిగిన ఒక తిమింగలమును పంపి వెంటనే క్యాచ్ చేస్తున్నా. కరబడ తగ్గి తెలుసుకోవాలి. నీ తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టి ఇష్టము నీకుంటే నిన్ను మునిగిపోనీయకుండా పట్టుకొనుటకు ఆయన ఏదో ఒక ఆయుధం చేయగలడు. సంథింగ్ హి విల్ ప్రిపేర్. దేనినైనా నీ కొరకు ఆయుధం చేయగలడు. కాబట్టి ఈరోజు సహృదయముతో నా ఇంటిలో కన్నీటికి కారణం ఏమిటి, నా ఇంటిలో బాధకు కారణం ఏమిటి, నా ఇల్లు శాపానికి కారణం ఏమిటి, ఎందువల్ల డైలీ రెగ్యులర్లీ వీఆర్ గోయింగ్ టు ద చర్చ్, సంఘానికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, దైవజనం చేత ప్రార్థన చేయించుకుంటున్నాం, అయినా ఇంట్లో శాపం పోలేదంటే నాలో ఉన్న పాపమే కదా అని గుర్తించగలిగినటువంటి స్థితిలో మీరు రాగలిగి మనుషులతో ఒప్పుకోవద్దు, దేవునితో ఒప్పుకొని తప్పుకున్నారంటే మీరు ఆశీర్వాదింపబడతారు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. కారణం ఏంటంటే బిడ్డలారా, ఒకే ఒక సచ్చినీగా పడినప్పుడు తైలమంతా కంపు కొట్టినంటాడు. అందుకే కదా మహానుభావుడు అంటాడు, పులిసిన పిండి కొంచెమైనను మొత్త అంతయో పులియ చేయను. పులిసిన పిండి కొంచెం ఉన్నట్లయితే క్రొత్త ముద్ద అంతటిని పులియ చేస్తుందట. ఆ పులిసిన పిండి స్వభావం మనలో కొంచెం ఉన్న పక్షాన అది మన ఇంటి వారందరికీ నాశనాన్ని తెస్తుంది. పులిసిన పిండి అనుభవం మనలో ఎవరిలో కొంచెం ఉన్నా అది సంఘం మొత్తానికి కీడు తెస్తుంది. తప్పు చేసింది ఆకాను ఒక్కడే, తప్పు చేసింది ఆకాను ఒక్కడే, దాచుకున్నది ఆకాను ఒక్కడే. కానీ హాయి మీదకి వెళ్ళినప్పుడు ఆ శాపం ఎంతమంది మీదకి వచ్చింది? అందరి మీదికి వచ్చింది. ప్రత్యేకంగా నా దైవజనుడు, నా యొక్క పితరుడు ఆ స్థలములో బోర్లో పడి శాస్త్రపడి ఏడ్చుతూ రొమ్ములు బాదుకుంటున్న కారణం ఏంటో తెలుసా? మోషే చేత అభిషేకము పొంది దేవుని చేత ఎన్నుకోబడిన ఆత్మపూర్ణుడైన యెహోషువకే ఓటమి కలిగింది. వాట్ ఈస్ ద రీజన్? ఒకే ఒక ఆకారం. ఈరోజు బలమైన సేవకులు కూడా కొన్ని స్థలాల్లో ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఎవరో ఒక ఆకారుడు బట్టి బలమైన యెహోషువ ఓడిపోయాడు. అప్పుడు మన సంఘమైనా సరే, మన కుటుంబమైనా సరే, మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆకాను వంటి స్వభావం కలిగిన వారు, పులిసిన పిండి స్వభావం కలిగిన వారు మనలో నుంచి ఆ పులి పిండిని తీసివేయాలి. ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. పాతదైన పులి పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులి పిండితోనైనను కాకుండా నిష్కపటమును
సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరిస్తాము. పులిసిన పిండి అంటే ఏంటి? పులిసిన పిండి అంటే అక్షరార్థకంగా ఈ పిండి మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా పౌలు గారు రాస్తున్నారు, దుర్మార్గము దుష్టత్వం అనేటువంటిది పులిసిన పిండి. ఇవి మనలో ఉండకూడదు. దుర్మార్గం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. ఆ పులిసిన పిండి తీసేస్తూ పులియని పిండి ఏదనగా సత్యమును నిష్కపటము, అంటే కపటము లేని తనము, ఎక్కడ కపటము లేకుండా నిష్కపటముగా నిర్దోషముగా అనేటువంటిది సత్యం అనేటువంటిది ఉంటే పులియని పిండి. ఒకవేళ ఆ పిండి కానీ పులిసిందనుకో ఏమవుతుందక్క? మన ఇంట్లో పిండి పెడతాం కదా, ఒకవేళ పిండి పులిసిందనుకో ఏమవుతుంది? కొంచెం ఉబ్బుద్ది. ఓకే, ఆ పులిసిన పిండి కాస్త ఏమవుతుందంట? పొంగుతుంది. అవునా? అవునా? అది పొంగకూడదు. అది పొంగకుండా ఉంటేనే దేవునికి యొక్క ఆశీర్వాదం. చాలా మంది పొంగతా ఉంటారు. చాలా మంది పొంగి పొర్లుతుంటారు. తెలుగులో పెద్దల సామెతలు అంటారు, పొంగిన పాలు ఏమా పొయ్యిపాలు, పొంగిన పాలు పొయ్యిపాలు. పిండి పులిసిందంటే పొంగతా ఉంటది, ఎగిరి పడతా ఉంటది, నేను 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 అని బయటికి దొరుకుతా ఉంటది. సంఘములో కానీ ఇంటిలో కానీ ఆ వాతావరణం ఉండకూడదు. వీళ్ళు నమ్రత కావాలి, తగ్గింపు కావాలి. ఒకరోజు మా సంఘంలో ఒక ఆయనకి మంచి ఆఫీసులో ఆయన చేతి క్రింద ఒక 500 మంది పనివారు ఉంటారు. ఆయన చేతి కింద ఒక 500 మంది పనివారు ఉంటారు. హార్బర్లో పనిచేస్తారు. ఆయన హార్బర్లో పెద్ద ఆఫీసర్ మా సంఘానికి వస్తూ ఉంటారు. అలాగ వస్తూ ఉన్నటువంటి ఒక సందర్భంలో ఆయన నన్ను చూసి, పాస్టర్ గారు సంఘంలో నన్ను పెద్దగా నియమించు అన్నారు. ఆయన్ని నేను పెద్దగా నియమించాలి అని ఆయన కోరాడు. నేను అన్నయ్య నేను ప్రార్థన పెడతాను, ప్రార్థన పెట్టి దేవుడు బయలుపరిస్తే దాని తర్వాత ఏర్పాటు చేసుకుందాం అని చెప్పాను. అట్లా కాదు, నేను 500 మందికి అధికారిని, ఇక్కడికి వచ్చి నేను అందరిలో ఒకరిగా కూర్చోమంటే నాకు కష్టంగా ఉంది, నన్ను కొంచెం పెద్దలు చేసి బయట కూర్చొని పెట్టుకున్నాడు. ఆయన బాగా ఉంటాడు మనిషి. నేను చెప్పా, పైన కూర్చొని పెట్టుకోలేనయ్యా, నాకు ఏదన్నా ఒక పదవి ఇచ్చి నన్ను పెద్దగా నియమించి నన్ను పైన కూర్చొని పెట్టుకున్నాడు. అయ్యో నేను పైన కూర్చొని పెట్టుకోలేనండి, నా వల్ల మొయ్యలేనని చెప్పాను. ఆయనకు కొంచెం టెర్రర్ అయిపోయి నాతో ఇలాగ అన్నాడు, అసలు నేను సంఘానికి వెన్నెముక లాంటి వాడిని, సంఘానికి వెన్నెముక లాంటి వాడిని, నేను ఎక్కువ దశమ భాగం ఇస్తున్నాను, సంఘానికి పెద్దను, నేను పెద్ద ఆఫీసర్ని, సంఘానికి వెన్నెముక లాంటి వాడిని, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా లేబరు, నువ్వు నన్ను ఆ మాట అన్నావా అన్నా. నేనేమన్నాను రా బాబు, ఇప్పుడు నువ్వేమన్నా సంఘానికి వెన్నెముక అన్నావు. నాకు చాలా రోషం అండి, నేను ఎవరికి పోనివ్వను. మహిమ ఘనత ప్రభావములు మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి అవి నీకే కలుగుడుగా కానీ కీర్తనాకారుడు చెప్పినట్టు నేను ఎవరికి మహిమ ఇవ్వను, ఆయనకి తప్ప. అంటే అడిగాను, వెన్నెముక అన్నారు కదండి అన్న. అవును, నేను వెన్నెముకలు అంటాను. ఒక వ్యక్తికి వెన్నెముక లేకపోతే ఏమైపోద్ది పాస్టర్ గారు? ఈ వెన్నెముక లేకపోతే నేనేమైపోతాను? పొంగిపోతాను, అంతేనా? అప్పుడు సంఘానికి నువ్వు వెన్నెముక, నువ్వు లేకపోతే సంఘం ఏమైపోతే కృంగిపోతాయి, అంతే కదా నీ ఉద్దేశం అన్న. అవు మరి అన్నాడు, వాక్ అవుట్ అన్న. ఇట్లాగే చెప్పాను, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ గెట్ అవుట్ అన్నా. ఏమండి నన్ను పొమ్మంట, ఆ ఎముక లేకపోతే ఈ సంఘం ఎలా ఉంటుందో చూద్దాం. నా సంఘానికి ఆయనే వెన్నెముక, ఆయన తప్ప ఎవడు వెన్నెముక కాదు. నేను పడి ఉండట లేచి ఉండట ఆయన చిత్తమై ఉన్నది, ఆయన బలప్రసం కెట్టవట. ఆయన సంఘములో ఉండేటప్పుడు సంఘంలో ఉన్నది ఒక 80-90 ఆత్మలు ఉండి ఉంటారు ఆయన సంఘంలో ఉండేటప్పుడు. ఆ పులి పిండి పొంగిందా, పొంగి అలాగే తుడిచి బయటపడేసి ఈరోజు మా సంఘంలో 1000 ఆత్మలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ పొంగిన పిండిని అలా తుడిసి బయట పడేశా. 1000 ఆత్మలు అయిపోయారు. ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు సంఘం ఎలా ఉంది, వచ్చి చూడు అన్న. ఎందుకంటే కొన్నిసార్లు కాదు, ప్రతిసారి ఆయన పోలి మాట్లాడడానికి ఇష్టపడతాను. యోహాను శిష్యులు ఇద్దరు యేసయ్య వెంబడి వచ్చి, బోధకుడా, రబ్బీ, నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగారు. అందుకే స్టోర్ వారు ఏమన్నారంట, నెంబర్ ఏంటి, ఈ నెంబర్ ఏంటబ్బా, ఇక్కడ నెంబర్ ఏంటి, 15 అన్నయ్య రా అని చెప్పలా. యేసు ప్రభువు గారు ఏమన్నారంటే, వారిని చూసి వచ్చి చూడు అన్నాడు. ఆయన అడిగాడు, ఎలా ఉంది సంఘం, వచ్చి చూడు అన్న. వచ్చి చూశాడు. ఇన్ని ఆత్మలు ఎలా వచ్చాయి అన్నాడు. పలానా రోజు వెన్నెమ్మకు అన్నావు కదా, పొంగే పిండిని తీసి బయట పడేసా, దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. తప్పనిసరిగా ఎప్పుడైనా పాస్టర్ గారు, ఒకవేళ ఎవరైనా పొంగుతున్నారంటే అది పులిపిండిని గుర్తించాలి. పులిపిండిని తీసి పక్క పెడితేనే మిగతా పిండి బాగుపడుతుంది. హల్లెలూయా. ఒకవేళ మీరు పొంగితే పాస్టర్ గారు అంటే, మమ్మల్ని ఎక్కడ పడవాలో అక్కడ పడుస్తారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఏమి లేదు, దేవుడికి ఏమి లేదు, పక్షపాతం లేదు. దేర్ ఇస్ నో పార్షాలిటీ టు గాడ్. తప్పనిసరిగా వారైతే సేవకునైతే ఎక్కడ దండించాలో, ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండిస్తారు. కానీ సంఘం అనేటప్పుడు, కుటుంబం అనేటప్పుడు, ఆ కుటుంబము ఆ ధోని చక్కగా పోవాలంటే యోనా వంటి ఆత్మ కలిగిన వారై నేనే ఆ పాపిని ఒప్పుకోవాలి, నా వలనే ఈ పొంగని ఒప్పుకోవాలి, నన్ను బట్టి ఈ శ్రమను ఒప్పుకోవాలి. వెన్ వీ విల్ రికగ్నైజ్, మన తప్పును మనం ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడు ఆ ఇల్లు ఆశ్రయింపబడుతుంది. ఒంగోలు హెచ్సిఎం కాలేజ్ గ్రౌండ్ లో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడ ఒక మనుషుడు పరిగెత్తుకొని నా యొద్దకు వచ్చాడు. అతను చాలా పెద్ద ఆఫీసరే కాదు, చిన్న ఉద్యోగి. పరిగెత్తుకొని వచ్చాడు, అయ్యా నిశ్చయముగా ఈరోజు దేవాది దేవుడు నన్ను గద్దించాడు. నేను చెప్పాను, తండ్రి తను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షించడం, ఆయన గద్దిస్తాడు. ఎందుకు గద్దించాడో నాకు తెలీదు, ఏం జరిగించావు. వేదికలో నిలబడి ఇలాగ మైక్ తీసుకొని చెప్తున్నాడు, ఈ రోజు నా కుటుంబం ఎంతో కన్నీటితో కనబడుతున్నది, నేను చేతి నిండా సంపాదిస్తున్నాను, ఆర్థికానికి లోటు లేదు, ఏ విధమైన కొరత లేదు, కానీ నా ఇంటికి వెళితే నెమ్మది లేదు, సమాధానం లేదు, దుఃఖంతో ఉన్నాను. కారణం నాకు కూతురు, ఆ బిడ్డకి 27 సంవత్సరాలు పైన పడ్డాయి, ఇంకా పెళ్లి చేయలేదు, ఆ పిల్లకి పెళ్లి జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకని అని అడిగాను. అయ్యా నా బిడ్డ నడవలేదు నాన్న, 2 కాళ్ళు పడిపోయినాయి, నా బిడ్డ నడవలేని పరిస్థితి, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డ యొక్క దుర్గతికి కారణం నేనే. నేను అడిగాను, నువ్వేం చేసావయ్యా? అయ్యా నేను ఒక కండక్టర్ని కాదు, కండక్టర్ని, బస్ కండక్టర్ని. నేను బస్ కండక్టర్గా టికెట్ కొట్టేటప్పుడు చాలా మందికి వెనక రాసిస్తాను, వాళ్ళు దిగేటప్పుడు చేంజ్ చేసుకోమంటాను. చాలా మంది మనిషిపై దిగుతారు, అవన్నీ దోచుకుంటాను. ఆఫీస్లో మోసం చేస్తాను, ఫ్యాషన్ దగ్గర మోసం చేస్తాను. మోసం చేసి సంపాదించి డాబాలు కట్టారు, కానీ నా కుటుంబంలో సమాధానం లేదయ్యా. బహిరంగంగా ఒప్పుకున్నాడు. నేను ఆ మనుషుని గురించి ఏం చెప్పాలో తెలియలేదు. చెప్పాను, భయపడద్దు, దేవాతి దేవుడు ఇంత గొప్ప సమూహములో బహిరంగముగానే తప్పిదములు ఒప్పుకున్నావు, నీ ఇంటిలో దేవుడు సమాధానం ఇస్తాడు, నీ కుమార్తె విషయమై అద్భుతం చేస్తాడు అని చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ లేచి నడవలేదు, కానీ ఆ బిడ్డకు తగినటువంటి తోడును దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ నడవలేని దుర్పరిస్థితిలో కూడా ఒక బిడ్డను కలిగి సంతోషంగా అమ్మైపోయాడు. ఎందుకు చెబుతున్నానంటే, నా పిల్లలే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, స్టిల్ దే ఆర్ ఇన్ స్ట్రగుల్ ఆర్ ట్రబుల్. దీనికి కారణం ఎవరు? నాలో ఏమైనా పులిసిని పిండి ఉన్నదా, నాలో ఏదైనా చేదైన వేరు ఉన్నదా? ఈ ఆశీర్వాదానికి వారసుడు కావలసిన నేను ఎందుకు దాన్ని శ్రద్ధ చేసుకోలేకపోతున్నాను? ఒక్కసారి పరిశీలించి ఆయనకి ఇష్టమైన దాన్ని వదిలిపెట్టారంటే 100కి 100 పాళ్ళు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని శ్రద్ధం చేసుకుంటాడు. అందుకని మోషే మహానుభావుడు తన ప్రజలతో చెప్పాడు, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల భూలోకంలో ఉన్న సమస్త జనుల కంటే ఆయన మిమ్మలను
హెచ్చించును. ఎవరో పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు చూసి కాదు. నీ యొక్క రేంజ్ ఏంటంటే భూ ప్రపంచంలో ఉన్న సమస్త జనముల కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఆమె ఆమె పక్కన శేఖరి చెప్పండి, యెహోవా నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా హల్లెలూయా అన్న, యెహోవా నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. ఆయన నిన్ను తలగా చేయునుగాక. హల్లెలూయా. నీవు అప్పు ఇచ్చుదువుగాక. ఆమేన్. చెప్పారా నిశ్చయముగా ఆయన మాటలు పరిశీలించి చూడండి. నేను మీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిచేయాలి. సో దిస్ యు వాక్ అకార్డింగ్ టు హిస్ సేస్. ఇఫ్ యు వాక్ అకార్డింగ్ టు హిస్ సేస్, ఆయన చెప్పినట్టు నడుచుకున్నావంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. అప్పుడు స్టిల్ టుడే వై దేర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వాదం కనబడలేదంటే ఎక్కడో ఒక చోట తప్పటడిగేస్తున్నాం. ఎక్కడో ఒక చోట తప్పటడిగేస్తున్నాం. ఆ తప్పటడుగు లేకుండా వాక్యానుసారముగా లేఖనానుసారంగా నువ్వు నడవగలిగావంటే అద్భుతమైన రీతిగా ప్రభువుని దీవిస్తాడు. ఆమె హెచ్చింపబడతావు. ఆమె ఒకే ఒక మాట చివరిగా చూసుకుందాం. ఆయన మాట విని అలాగే బయటకు వచ్చాడు ఒక ఆయన. ఆయన దేవుడు ఎలా ఆశీర్వదించాడు. ఆదికాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయాలి. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమె నువ్వు ఎట్లుంటావు? మీరు ఎట్లుంటారు? పక్కన శేఖరణ చెప్పండి, నీవు ఆశీర్వాదముగా నుండు. నీవు ఆశీర్వాదముగా నుండు. అదిదాన వసనం, నీ ఆశీర్వాదమా ఇరుపాయి. యు షల్ బి బ్లెస్డ్. నీవు ఆశీర్వాదముగా నుండు. ఎవరికి చెప్పాడంటే అబ్రామయ్య గారికి చెప్పాడు. అబ్రామయ్య గారికి ఆ వాగ్దానం ఇచ్చేటప్పుడు ఏమంటాడంటే, నీవు నా మాట విని నేను చెప్పు దేశమునకు నువ్వు పోయిన ఎడల నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఈ స్థలంలో 3 భాగాలు కనబడుతున్నాయి. నువ్వు ఆశీర్వాదముగా ఉండు అనడానికి 3 కార్యాలు చెప్పాడు. ఒకటి, నువ్వు గొప్ప జనం అవుతావు. ఏ జనం అవుతావు? గొప్ప జనం అవుతావు. పాస్టర్ గారు, నీవు గొప్ప జనం అవుతావు. ఇప్పుడున్న జనములో 10 టైమ్స్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసుల కంటే 10 రెట్లు ఆత్మ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు గొప్ప జనముగా మారబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. సంతానమే లేకపోతే ఇక్కడ ఎవరైనా చింతతో ఉంటే మీకు నేను చెప్తున్నాను, మీకు ఈ సంవత్సరం దేవుడు గర్భఫలం ఇస్తాడు. మీరు గొప్ప జనం అవుతారు. హల్లెలూయా. 100% యు విల్ బికమ్ లైక్ దట్. గొప్ప జనముగా చేస్తాడు. తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎన్ని రీతిలుగా యోహానయ్య చెప్పారో అన్ని రీతిలుగా ఆశీర్వదిస్తాడు. మూడవది, మనము ఆయన నామాన్ని ఏం చేయాలి? మనం ఆయన నామాన్ని గొప్ప చేయాలి. వీ హ్యావ్ టు గ్లోరిఫై హిస్ నేమ్. அவருடைய నామத்தை நாம் మహిమపడుతూ வேண்டும். కానీ ఇక్కడ ఏమంటాడో తెలుసా? నేను నీ నామమును గొప్ప చేయుదును. అరే మనం ఎవరమండి? ఆయన మన నామాన్ని గొప్ప చేయబోతున్నాడట. నిశ్చయముగా ఇఫ్ యు వాక్ అకార్డింగ్ టు హిస్ సేస్, ఆయన చెప్పిన మాటలను అనుసరించి నడుచుకున్నావంటే నీ పేరు గొప్ప చేసేస్తాడు. యు విల్ బికమ్ ఎ పాపులర్. ఈరోజు చాలా మంది పాపులర్ ఆడుతున్నారు, పాపులర్ అవ్వాలని. విచిత్రంగా ఉంటుందండి. చాలా మంది పాపులర్ ఆడుతున్నారు ఏమవ్వాలని? పాపులర్ అవ్వాలని. వారు పాపులర్ కాలేదు, బిందు కాలేదు. పాపులర్, హౌ యూ కెన్ బికమ్ పాపులర్ అన్లెస్ గాడ్. దేవుడు నిన్ను గొప్ప చేయకుండా నీవు గొప్ప చేయబడలేవు. కానీ పాపులర్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ఆయన ఫోన్ చేశాను నాకు, మీ ఊర్లో నుంచి. ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్నా చెప్పాడు, అన్నా సారీ అన్నా అన్నాడు.
ఏ తప్పే చేయలే నా ఎదుట. అయినా నాకు సారీ చెప్పాడు. ఏమయ్యా అని అడిగా. ఏం చెప్పానన్నా, కమిటీలో అందరూ మిమ్మల్ని పిలవమన్నారు న్యూ ఇయర్ మీటింగ్కి. న్యూ ఇయర్ మీటింగ్కి కమిటీలో అందరూ మిమ్మల్ని పిలవమన్నారన్న. కమిటీ మొత్తము సంఘస్థులు అందరూ కూడా వసంత బాబు ఈ సంవత్సరం రావాలి మన దగ్గరికి, మీరు ఎలాగైనా పిలిపించని చెప్పని అందరూ ఏకాగ్రంగా పాస్ చేశాం. మినిట్లో కూడా రాసుకున్నాం. అయిపోయింది. ఇక మిమ్మల్నే పిలవాలనుకున్న సమయంలో ఒక ఆయన వచ్చిందండి. ఆయన పేరు చెప్పడం, అది నా స్థాయి. ఎందుకంటే నీ పొరుగు వాడితో వ్యాజ్యం ఆడము, పొరుగు వాడిని గుడ్డు బయట పెట్టకమని సొలొమోను అన్నాడు. అందుకని వాడి పేరు చెప్పడం. ఒక ఆయన వచ్చిందన్న, వచ్చి ఆయనే వచ్చిండు పాపులర్ కోసం. వచ్చి ఫస్ట్ ఎవరు వస్తున్నారు ఈసారి, వసంత బాబు అన్న గారిని పిలవాలని మేము తీర్మానం చేస్తున్నాము. అయ్యో అంత పెద్ద పాస్టర్ మీ దగ్గరికి వస్తే మీరు ఖర్చులు భరించలేదు. చూడండి బయట ఎన్ని కట్అవుట్స్ ఉన్నాయి. అంత పెద్ద పాస్టర్ గారు టీవీ ప్రసంగం గొప్ప సేవకులు మీ దగ్గరికి వస్తే మీరు భరించలేరు, ఈసారికి ఆయన వదిలేయండి. ఈ పాస్టర్ గారు అయితే ఎవరిని పిలుచుకోండి, నన్ను వేసుకోండి, నన్ను వేసుకోండి అన్నాడంట. సరే ఏం అంటే ఇప్పుడు వసంత బాబు పాస్టర్ గారు వస్తే మీరు 1000 రూపాయలు కానుక ఇవ్వాలి, ఆయన పాంప్లెట్లు వేయాలి, తర్వాత చాలా తతంగం ఉంటుందండి. పెద్ద సేవకులు ఆయన వదిలేయండి, మీకు నన్ను నేర్చుకోండి పాస్టర్గా, నేను భోజనం ఖర్చుకి ఇస్తాను, పాంప్లెట్లు నేను ఇస్తాను, పోస్టర్లు నేను ఇస్తాను, 10 మంది చీరలు కూడా ఇస్తాను, ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను అన్నాడు. ఈ పాస్టర్ మన ఖర్చు తగ్గిందని ఆడి ఫోటో వేసి మీటింగ్ పెట్టించేశాడు. ఆ ఫోటో వేసి మీటింగ్ పెట్టించేశాడు. మీటింగ్ అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. కమిటీ మొత్తం కూర్చున్నారంట. ఏమన్నా వాక్యం ఉందా? వాక్యం లేకుండా ఇలాంటి సేవకుని తీసుకొచ్చారు ఎందుకయ్యా అని చెప్పి బాగా తిట్టారంట. తిట్లు తిన్న తర్వాత పాప అన్నం తిన్నాడో లేదో, తిట్లు తిన్న తర్వాత నాకు ఫోన్ చేస్తున్నాను, ఇట్లా జరిగింది అన్నయ్య, ఈసారి ఖచ్చితంగా మీరే రావాలన్న. నిజంగా చాలా మంది పిల్లలు సేవకులు ఎట్లా తిరుగుతున్నారంటే పాపులారిటీ కోసం తిరుగుతున్నారు. నేనొక్కటే మై బిలోవ్డ్ ఫ్రెండ్, మనము అందరము 30 సంవత్సరాలుగా దేవుని పరీక్షలో కొనసాగుతూ ఉన్నాం. పాపులారిటీ కోసం ఎవడు ఎదురు చూడవాకండి. ఆయన పని మీరు చేస్తూ ఉన్నారంటే ఆ తగిన సమయంలో ఆటోమేటిక్గా గాడ్ విల్ ఎంకరేజ్ యు. నీ పేరు గొప్ప చేస్తాడు ఆమె. గొప్ప చేస్తారా చేయరా? మనం పాకులాడకూడదు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ 2-3 చెప్తాం. చిన్న ఎగ్జాంపుల్ 2-3 చెప్తాం. యోసేపు చెరసాలలో ఉన్నాడు. కానీ యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు కలిగిన కలలకి భావం చెప్పాడు. ఎందుకని? కలలు కని నేను గోతులో పడ్డాను, పోండ్ర బాబులారా మీరు మీ కలలో అని విసర్జించకుండా వారి కళలకు భావం చెప్పాడు. కారణం ఏంటంటే ఈ హ్యావ్ ఎ హోప్ ఆన్ గాడ్. దేవుడి పట్ల నిరీక్షణ ఉన్నది. నాకు కళనిచ్చిన దేవుడు, దర్శనమిచ్చిన దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పి ఆయన పనిలో తాను అన్నాడు. రైట్ టైం వచ్చింది. ఫరో మనుషులను పంపించాడు. ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి. ఫరో మనుషులు పంపించగానే ఫరో దగ్గరికి వెళ్తున్నటువంటి యోసేపు జీవితం చూడండి. ఖైదీ వస్త్రాలు తీసివేశాడు, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. పోయిన ఒక్కరోజేనండి అట్లా పిలవబడి అలా పోయిన వెంటనే నువ్వు నా ఇంటికి యజమానుడు అన్నాడు. కరమ తట్టండి. నువ్వు నా ఇంటికి యజమానుడు అన్నాడు. అదే రోజు అంటున్నాడు ఈ దేశం అంతటికి నువ్వు అధికారి అన్నాడు. అదే రోజు అంటున్నాడు ఈ ముద్ర తప్ప రథము కూడా నీదే, ఎక్కువ సింహాసనం అన్నాడు. ఇన్ని బ్లెస్సింగ్స్ ఎప్పుడు వచ్చాయి తెలుసా? He was waiting in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చించాడు. పాపులర్ అయ్యాడా లేదా? ఈయన వాట్సాప్ లో పెట్టుకొని ప్రసంగం వచ్చినా రాకపోయినా అంట యూట్యూబ్ లో పెట్టుకొని ఆయన పాపులారిటీ వెతుకుంటే ఏమయ్యేవాడు? అని నిజంగా చాలా బాగా ఏం మాట్లాడుతున్నారని అర్థం కాదు. కానీ రోజు అది స్టేటస్ లో అదిరిపోతుంటాయి. నాకు సంతోషం. డోంట్ సీక్ ద పాపులారిటీ. పేరు గొప్ప చేసుకొని ప్రయాసపడద్దు. ప్రభు నామని మహిమపరచాలని ప్రయాసపడు. దేవాది దేవుడు యోసేపు దగ్గరికి పంపించాడు. ఒకే రోజులో ఐగుప్తు ఖండమే
ఐగుప్తు ఖండమే యోసేపుకు దండం పెట్టే స్థితి ఏర్పడ్డది. అందుకన్నా నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఆయన చేస్తే ఎవడు దాన్ని తాలుకోలేడు. రెండవది, 7 మంది దున్నపోతులాగా ఇంట్లోనే ఉన్నారు. ఎవరింట్లో? ఎస్ఐ ఇంట్లో. ఎస్ఐ ఇంట్లో 7 మంది దున్నపోతులాగా ఇంట్లోనే ఉన్నారు. కడుగోటోడు ఒకడు ఉన్నాడట. సమూయేలు అడుగుతున్నాడు. 7 మంది ముందుకు వస్తున్నారు. తైలపుకం పోయిపోతున్నాడు. దేవుడు అన్నాడు, ఆహానా చూసాం, నేను ఎన్నుకోలేదు. నేను అడిగాడు, ఏమయ్యా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు, అందరినీ చూశారు, ఇంకెవరు లేరండి. లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు, ఇంకెవరైనా ఉన్నారా? కడుగొట్టాడు ఒకడు ఉన్నాడండి. ఎవడాడు? దాన్ని కడుగొట్టాడు ఒకడు ఉన్నాడండి. వాడిని పిలిపించి వాడు గొర్రెలు పంపిపోయాడండి. వాడు గొర్రెలు మేసేవాడండి. గొర్రెలు మేపడానికి పోయేదెవరు? బర్రెలు మేపడానికి మన బర్రెలు కూడా ఆయన మేపుతాడా? బర్రెలు మేపేది ఎవరు? ఒక MBA, MPhil, PhD, IAS, IPS, మళ్ళీ అన్నమల్లయ్య అనుకునేరు, IPS, ఇలాంటి వారు బర్రెలు మేపుతారా? ఎవరు బర్రెలు మేపేది? నాలాగా చదువు సంధ్య లేని వారు ఉంటే వారికి గొర్రెలు ఇచ్చి పంపిస్తారు. తల్లిదండ్రులు అంటున్నాడు, 7 పెద్దవారు ఇంట్లో దట్టంగా కూర్చొని ఉంటే కడుగోటానికి గొర్రెలు ఇచ్చి ఆ గొర్రెలు వేస్తున్నాడంటే గొర్రెల దగ్గరికి పోయాడు. సమయంలో ఒకే ఒక మాట చెప్పాడు, అంటిల్ ద చైల్డ్ కమ్, ఆ కుమారుని పిలవనంపించండి. సమూయేలు చెప్పి, ప్రవక్త చెప్పి మనుషులు పంపిస్తున్నారు. పోతే దావీదు ఎక్కడ ఉన్నాడట? ఆయన గొర్రెల దగ్గరే ఉన్నాడు. ఎవడైతే గొర్రెల దగ్గర జాగ్రత్తగా గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడో వాడి దగ్గరికి మనుషులు పంపాడు. తైలపు కొమ్మ పోశాడు, నువ్వు రాజు అన్నాడు. ప్రైసనాడు. ఏమే గొర్రెల దగ్గరే ఉండాలి. నేను మాత్రం ఎన్ని లక్షలు కానుకలు ఇచ్చినా ఆదివారం వదిలిపెట్టుకోం. ఒకే ఒక సందర్భంలో నేను అబ్రాడ్కి వెళ్తున్నటువంటి సందర్భంలో సండే పోవాల్సి వచ్చింది. ఆ సండే మిమ్మల్ని పంపించాలనుకుంటాను. అవునా పాస్టర్ గారు? ఒక సందర్భంలో మళ్ళా ఫారిన్ నుంచి వెంటనే రాలేని దుర్పరిస్థితిలో మన అయ్యగారిని పంపించాను. కారణం ఏంటంటే దావీదు తన సహోదరులు చూడటానికి పోయినప్పుడు తన మందను వేరొక కాపరికి, అందుకని అడ్డమైన కాపర్లకు అప్పగించకూడదు. జాగ్రత్త పాస్టర్ గారు, మనం పోయేటప్పుడు అడ్డమైన కాపర్లకు అప్పగించకూడదు, నమ్మకమైన కాపర్లకు అప్పగించాలి. మీరు చూసారా? ఒక కాపర్ అన్నాడు, పేరు చెప్పడం, ఆయన కానీ పిలిపించుకున్నారనుకోండి మనసు ఈయన బ్రాంచ్ ఏర్పడదు. ఆయన కానీ పిలిపించారంటే మాత్రం, ఇప్పుడు ఇందాక దైవజనులు మాట్లాడుతూ ఆ అన్నయ్యని పర్యాలు పిలిపించామన్నారు. నిజంగానే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను వెళ్ళాను, వచ్చాను, మౌంట్లో కానీ ఇక్కడ కానీ పర్యాలు వచ్చాను. ఏ విశ్వాసి దగ్గర రహస్యంగా ఫోన్ నెంబర్ తీసుకోలేదు, ఏ విశ్వాసితో మాట్లాడలేదు. కొంతమందిని పిలిపించామంటే చాలు, అక్కడ ఒక చిన్న బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. సంఘాన్ని చీల్ చేస్తారు. నమ్మకమైన వారికి అప్పగించి వెళ్ళాడు. అలాగే ఒకే ఒకసారి మించేశాను. నమ్మకమైన దైవజనుడని నా స్నేహితుడికి మాత్రం అప్పగించి వెళ్ళిపోయాను. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ఎప్పుడు ఆ గొర్రెలనే చూసుకుంటూ ఉన్నాడో సమూయేలు పంపించాడు. దావీదు వస్తూ ఉండగానే దేవుడు అన్నాడట, ఇతడే నేను కోరుకున్నవాడు. అభిషేకం వచ్చిందా? నమ్మకంగా ఉందో. డోంట్ సీక్ ద పాపులారిటీ, ఇంటర్న్ గాడ్ విల్ ఎక్సైట్ యు. తగిన సమయం వరకు మౌనం అంటూ నిన్ను ఆయన ఏం చేస్తాడు. ఎప్పుడు సమూయేలు తైలపు కొమ్ము ఆయన మీద పెట్టాడో దావీదు పేరు మారుమోగిపోయింది. అవునట. ఎప్పుడైనా సరే మనము మన పేరుని బ్రాండ్ చేసుకోవాలని ప్రయత్నించకూడదు. ఏ సందర్భంలో కూడా ఆయన కనపరచాలని ప్రయత్నించాలి. ఎప్పుడు ఆయన మహిమపరిచేటువంటి జీవితం అనుకుంటుందో ఆయన అన్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేయదను. ఇలాగ అయినప్పుడు నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ప్రైజ్ అలాడ్. ఈ ఆశీర్వాదాలను సొంతం చేసుకోవాలంటే ఎక్కడ ఆయన మాటను తగ్గిపోయామో చూడాలి. ఏ విషయంలో తగ్గిపోయామో పరీక్షించాలి. మోటార్ వేస్తే నీరు ఎక్కుతుంది, కానీ ట్యాంక్ నిండటం లేదు.
ఒక ప్లంబర్ని పిలిపించి మోటార్ దగ్గర సెట్ చేసి చూస్తే వేసినట్టు బుస్సులు వస్తున్నాయి, కానీ ట్యాంకుకు పోవట్లేదు. చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాడు, ఎక్కడా లోటు కనబడలేదు. ఆ తర్వాత ప్రశాంతంగా ఇంకొక ప్లంబర్ వచ్చి, సార్ పైప్లో ఎక్కడైనా ఒక చిన్న లీకేజ్ ఉన్నది, సరే చూద్దాం అని చెప్పి జాగ్రత్తగా చూస్తే ఒక బెండులో చిన్న లీకేజ్ ఉంది. నీరు మొత్తం ఎక్కడ పోతుందంట, కనబడదైతే. వెంటనే కనిపెట్టి దాన్ని బ్లాక్ చేశాడు. అప్పుడు పైకి వెళ్ళి ట్యాంక్ నిండడం ప్రారంభించింది. మన ఆశీర్వాదాలు మన ఇంటిలో నిండకుండా, మన గుండెలో నిండకుండా పోతా ఉన్నదంటే కారణం ఏంటి తెలుసా? ఎక్కడో ఆత్మీయ లోపం ఉన్నది, ఎక్కడో ఆత్మీయ లోపం ఉన్నది. దాన్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని కనిపెట్టి దాన్ని బ్లాక్ చేశారంటే యూ విల్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. హల్లెలూయా, యూ విల్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. యోనాతాను వస్తున్నాడు, నాతాను వచ్చి దావీదుతో కథనం చెప్పాడు. కథనం చెప్పిన వెంటనే దావీదు అన్నాడు, అట్టి పని చేసిన వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. నాతాను ప్రవక్త అన్నాడట, ఆ మనుషుడు ఎవడో కాదో. వెంటనే కట్కాన్ని బయట తీసి, నన్నే అంటావా అన్నాడా? లేదు. వెంటనే ఈ కన్ఫెస్డ్ సిన్స్, వెంటనే ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు. అయ్యో యెహోవా నామం దూషింపబడుటకు నేనే హేతు అయితేనని చెప్పి వెనువెంటనే పశ్చాత్తాపడ్డాడు. బికాస్ ఆఫ్ ద కన్ఫెక్షన్. ఆ పశ్చాత్తాపముతో పాపం ఒప్పుకున్నంత వలన దావీదు సింహాసనం నేటి వరకు స్థాపింపబడి ఉన్నది. ఏమై? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబము ఆశీర్వాదింపబడాలన్నది దేవుని సంకల్పం. మీరు అందరికంటే ఉన్నతమైన వారిగా ఉండాలన్నది దేవుని చిత్తం. అట్టి ఆశీర్వాదాలు ఈ రోజు మీరు సొంతం చేసుకున్నట్లు ఇప్పటి వరకు దేవునికి అయిష్టమనేది ఏదైనా ఉంటుంటే, యోనాలాగా నా కుటుంబ శాపానికి నేనే కారకులను కారకురాను, దావీదులాగా ఈ తప్పు చేసింది నేనే అని గుర్తించాను, వదిలిపెట్టాను, ఆశీర్వదింపబడతాను. నిన్ను బట్టి, నన్ను బట్టి నా కుటుంబం శాపానికి గురి కాకూడదు. ఒకే ఒక రంధ్రం ఉన్నందువల్ల ఎంత పెద్ద బోట్ అయినా మునిగిపోతుంది. అది నాలో ఉంటుందేమో, నాలో పొరపాటు ఉంటుందేమో. బికాస్ ఆఫ్ మీ మై ఫ్యామిలీ మే సఫరింగ్ లైక్ దిస్. నన్ను బట్టి నా ఇల్లు ఇలాగ నశించిపోతుందేమో. ఒక్కసారి మీరు గ్రహించారు అంటే ఆ తప్పిదమును ఒప్పుకొని బయటికి రాగలిగి 100కి 100 పాళ్ళు ఈ కుటుంబ ఆశీర్వాద పండగలో మీరందరూ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక మాటతో పూర్తి చేస్తాను. ఎందుకంటే చాలాసార్లు వీఆర్ నాట్ విల్లింగ్ టు కన్ఫెస్. ఒప్పుకోవడానికి మనం ఇష్టపడం. తప్పు మందని తెలిసినా అట్టుంటాం. బైబిల్లో ఒక అమ్మ నాకు భలే నచ్చింది నిజంగా. ఎండవేళ ఎంతో వలసి ఒంటరిగా ఉన్నాడు. యాకోబు బాగా దగ్గర కూర్చొని ఉన్నాడట. ఒక ఆమె వచ్చింది నీళ్ళ కోసం. ఎవడు? ఏమన్నా సంహరిస్తుంది. అయ్యో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆంధ్ర అనుభవాలు ఉంటాయి ఏమన్నా? మన ఆంధ్ర వాళ్ళనా? అయితే మీకు నేను ఒక చిన్న విషయాన్ని అడిగి ముందుకెళ్తాను. ఇప్పుడు బావికైనా, వాగుకైనా, చెరువుకైనా నీళ్ళకి పోయి ఉన్నారా ఎప్పుడైనా మీరు ఆంధ్రాలో? నేను తెచ్చుకోవడానికి పోయి ఉంటే పోయినాడక్క, లేదంటే లేదని చెప్పండి. పోయిన వారు మాత్రం చేతులు ఎత్తండి. ఎందుకంటే ఒక 2-3 సాక్షులు ఉండాలి. ఓకే సరే అక్క, నాకు చాలా సంతోషం. మాది పల్లెటూరే. బావికైనా వాగుకైనా నీళ్ళకు పోయేవారు ఎప్పుడు పోతారు? నువ్వు చెప్పేదైనా. బావికి వాగుకి నీళ్ళకు పోయేవారు ఎప్పుడు పోతారు? ఒకటి ఉదయం పోతారు, లేకపోతే సాయంకాలం పోతారు. సమరీ స్త్రీ ఎప్పుడు పోతుంది? సమరీ స్త్రీ మాత్రం మధ్యాహ్నం పోతుంది. బావికి పోయినా వాగుకి పోయినా నీళ్లు పట్టేవారు ఎప్పుడు పడతారంటే
ఒకటి ఉదయం లేకపోతే సాయంకాలం. కానీ ఈవిడ మాత్రం మంచి ఎండజాములో పోతుంది. కారణం ఏంటంటే ఆవిడకు ఒక చెడ్డ పేరు ఉన్నది కదా, ఆవిడకు ఒక చెడ్డ పేరు ఉన్నది. ఆ పేరును బట్టి పొద్దునే పోతే 10 మంది చూసి ఏమన్నా అనుకుంటారేమని నామోసి, సాయంకాలం పోతే 10 మంది ఉంటారు కాబట్టి ఆవిడ ఒక మాదిరిగా చూస్తారన్న బాధ. అందుకని మధ్యాహ్నం పోయినట్లయితే జనం ఉండరు కనుక ఆమె కావాలని నీళ్లు ముంచుకొని రావచ్చు అన్న ఉద్దేశంతో మధ్యాహ్నం పోయింది. పోయేసరికి అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభువు వారు. ఆ చరిత్ర మీకు అందరికి తెలుసు, అందుకని విసిగించుకొని దాటిపోతాం. నీళ్ళు అడిగారు. అయ్యా ఈ బావి చాలా లోతైంది, అయినా మీ దగ్గర ఏం లేదు కదా అమ్మా, ఈ నీళ్లు త్రాగేవాడు మరలా తప్పికొంటాడు, అయితే నేను ఇచ్చే నీళ్ళు తాగేవాడు అన్నిటికీ ఈమెకు ఒక సంతోషం వచ్చింది. అలాగైతే ఈ ఎండజామున ఈ శాతంలో నేను రాకుండా అయ్యా ఆ జలం నాకు ఇవ్వు, ఇక మీద నేను బావికి రాకుండా ఉంటాను. ఇప్పుడు యేసుప్రభు అన్నాడట, ఇస్తాను, నేను నీకు ఆ జీవ జలములు ఇవ్వాలంటే నీవు పోయి నీ పెనిమిటిని తీసుకున్నా. జాగ్రత్తగా మాట్లాడాలి, పోయి తీసుకురా. ఆవిడ చెప్పింది, అయ్యా నాకు ఇంకా అమ్మా నువ్వు చెప్పింది నిజమే, అక్కడ కూడా తప్పు కాదు, నువ్వు చెప్పింది నిజమే. అయితే నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు, 5 అయిపోయిందా? మళ్ళీ ఇంకొక మాట, ఇప్పుడున్నవాడు కూడా అప్పుడు 5 + 1 6 మంది, 5 మంది నీకు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు. ఈ మాట అంటే మనం నన్ను ఎలా ఉంటుంది? ఉపయోగతి జాగ్రత్త. నేను చిన్న మాట చెప్తాను. యేసు ప్రభువు వారు ఆ అమ్మతో ఈ మాట అంటున్నాడు, అమ్మ నువ్వు చెప్పింది నిజమే, నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడుండేవాడు కూడా నీ వాడు కాదు. అసలు ఆ మాట మన వాళ్ళని ఎవరన్నా అనుంటే ఏం గతి పట్టించుంటామో, ఏం గతి పట్టించుంటాము. ఒక బిడ్డ కాలేజీ పోయే బిడ్డ, ఆ బిడ్డను గురించి ఒక పొరపాటు అయినటువంటి వార్త వస్తుంది. నేను ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు పిలిపించా, మా సంఘస్థుల్ని. ఆ తల్లిదండ్రులు పిలిపించామా, మీ పాపను గురించి ఇలాంటి సమాచారం నా చెవుకు వచ్చింది, జాగ్రత్త. ఆమె అన్నయ్య అంబేద్కర్ చీటు పెట్టిన నమ్మి, అన్నయ్య నా బిడ్డను మాత్రం అనతో నేను అనలేదురా, ఫలానా రీతిగా నా చెవుకు వచ్చింది. అన్నయ్య నా బిడ్డ నిప్పు అన్నయ్య, గట్టిగా నా పైన సౌండ్ ఎక్కువ చేసా, నా బిడ్డ నిప్పు అన్నయ్య. నా బిడ్డ అలాంటిది కాదు, నా బిడ్డ పైన కుళ్ళుతో చెప్పారన్నయ్య వారు. దేవుని స్తోత్రం. నీ బిడ్డ పైన నీకు ఆ నమ్మకం ఉండాలి ఎక్కువ అన్న. మనకి దానిపైన ఏం చేయాలి? మాక ఒకరోజు వచ్చింది, ఏంటమ్మా అన్న, ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు? ఏమైంది అది చెప్పమ్మా. అబ్బో ఇంకెందు కానీ నేను ఇందాక 5 గంటలకు కూర్చొని చూస్తున్నా, చెప్పలే. నేను కొండపట్లకి అడిగా, అమ్మా ఎవడన్నా బకి నీళ్ళు పోసాడా? ఎందుకని ఆ కూతురు ఎవరంట నిప్పన్నయ్య, అందుకని అడిగా ఎవరన్నా బకి నీళ్ళు పోసాడా అని. అవునయ్యా పారిపోయి. అరే నీ కూతురు ఆ నోట్తో బస్ స్టాండ్ ఎవరో చూశారని చెప్పారమ్మంటే నాకు అంత ఫైర్ అయిపోయింది. మనం ఎవరన్నా అడిగాంటే నువ్వు చూసినా, నువ్వు చూసి మనం ఒక్కవే కాదు, నువ్వు నన్ను నీ ఫస్ట్ నీ భార్యను చూసుకో అని. కానీ ఆ తల్లిలో నాకు ఎందుకు ఆమె నచ్చిందో తెలుసా? ఒకరితో ఇద్దరితో అట్లా 5గురిని పెనిమిట్లు ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడే ఆయన అన్నప్పుడు ఆవిడ అన్నదట, నేను చేసినవన్నీయో నాతో చెప్పిన వాడిని చూతులు రండని ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం ఇస్తే పగనిపోట పొద్దున్నే వచ్చిన సాయంత్రం వచ్చిన ఎవరన్నా చూస్తున్న సిగ్గుతో నిండిన ఆ తల్లి ఇప్పుడు జనాలు పిలిచి చెప్తుంది, రండి రండి నన్ను నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూతులు రండి, ఆయన మెస్సియా కాడా. పరిగెత్తుకొని వచ్చింది. వాక్యం అంటుంది,
ఆ స్త్రీ చెప్పిన మాటను విని ఊరిలో ఉన్న అనేకులు యేసు యందుకు వచ్చి యేసును విశ్వసించారట. కలపల తండ్రి స్తోత్రాలు. మనం అయ్యింటేనా ఎక్కడ చూసిందిరా ఆధారం ఏందా? వీడియో తీసినా, ఫోటో తీసినా, ఎన్ని అడిగే ప్రశ్నకి మనకి నీరసం వచ్చేది. మరి సమరీ స్త్రీ డజంట్ రైస్ క్వశ్చన్. దేవుణ్ణి దూతగా, దేవుడుగా, ప్రవక్తగా నా ప్రభువు నేను చేసినవి నాతో చెబుతుండగా వాటిని వదిలిపెట్టాలనుకున్నది. జనముల్లోనికి రావటానికి సిగ్గుపడిన ఆమె జీవితంలో జనములను పిలిచి జనముల మధ్య సాక్షిగా నిలవబెట్టింది దేవుని వాక్యం. ఆమె కాబట్టి ఈ యొక్క అద్భుతమైన కడియలో ద్వితీయోపదేశకాండ 28లో మనం చదువుకున్న ప్రకారం నీవు సమస్త జనంలోకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, పేతురు చెప్పిన ప్రకారం ఆశీర్వాదానికి వారసులుగా ఉంటుంది. పిలవబడిన మీరు వారసులుగా ఉండాలంటే నా ప్రియమని దేవుని బిడ్డలారా, అబ్రహాముతో వారసులమైన మనము అబ్రహామును పోలి అనేక జనములుగాను అనేకమైన ఆశీర్వాదాలతో గొప్ప పేరుతో నీవు వర్ధిల్లాలంటే ట్రై టు రీడ్ అప్ విచ్ ఈస్ అబమండెంట్ టు గాడ్. దేవునికి అసభ్యమైన వాటిని, దేవునికి అయిష్టమైన వాటిని మనస్ఫూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టు. నన్ను తీసి నాయన సముద్రంలో పడవేయమని యోనా ఒప్పుకున్నట్టు ఒప్పుకొని చూడు. 100కి 100 పాలు. ఒకవేళ ఇప్పటి వరకు అడ్డముగా ఉండి ఆపు చేయబడిన ఆశీర్వాదాలన్నీ ఆపు చేయబడటానికి, శాపంలో కనబడటానికి నా పాపమే కారణమేమో, నీ పాపమే కారణమేమో అని గ్రహించి వాటిని హృదయపూర్వకంగా ఒప్పుకొని తప్పుకునేటప్పుడు దేవుడు ఏదో ఒక శాపను ఏర్పాటు చేసినట్టు నీ కొరకు ఏర్పాటు చేయగలడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినట్టు స్థిరపరచగలడు. సమరయ స్త్రీ జీవితంలో ఆనందాన్ని కలుగు చేసినట్టు కలుగు చేయగలడు. ఈ కుటుంబ ఆశీర్వాదము, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండినట్లు. పాపం అనేది చిన్నదో పెద్దదో ఆయనకు అయిష్టమైన వాటిని వదిలిపెట్టి అపోస్తలుల కార్యం 3:26 చదువుకున్న ప్రకారం దుష్టత్వం నుండి మళ్ళుకున్నట్లయితే నిన్ను ఆస్వాదించుటకు దరిద్రులుగా పుట్టిన యేసు మిమ్మల్ని ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా వర్ధిల్ల చేయనుగాక. థ్యాంక్ యూ అన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నది? వర్తమానం అందించి మనం ఎంతగానో బలపరిచిన దైవశక్తులు అన్నగారికి మన సంఘం తరపున హృదయపరమైన వందనాలు. నేను పిల్లారా, చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మీ అందరికీ ఇక్కడనే ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. మన యొక్క సంఘ సమాసంలో పెరుంబాకంలో ఉన్నటువంటి సంఘ సమాసంలో పెద్దలుగా ఉన్న పి పాలపర్తి సుధాకర్ వాళ్ళ సహోదరుడు డేవిడ్ ఫ్రెండ్ అయిన సహోదరుడు నిరీక్షణ అనే ఒక సహోదరుడు మరి మనందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. ఆ విందు కూడా అయిపోయింది అనుకుంటాను. మీరు అందరూ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేసి అయిపోయింది, అంటే చుట్టుపక్కల అయిపోయింది కాబట్టి ఇక్కడనే మీకు ప్రేమిందు మరి జోనస్సులు యూత్ మీకు అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఉండి విందుని ఆరగించి వెళ్ళారా. ఈ విందుని ఏర్పాటు చేసిన నిరీక్షణ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుతున్నా. ఆ సభ్యుడు ఓఎంఆర్లో స్టార్ హోటల్ పెట్టాలని ఆలోచన చేసి మొట్టమొదటిగా దేవుని ప్రజలకి ఒక విందుని చేసిన తర్వాత హోటల్ ప్రారంభించాలనే ఉద్దేశంతో సభ్యుడు డేవిడ్ కలిసినప్పుడు మన యొక్క సంఘ సమాసానికి చేయమని ఆ డేవిడ్ మన సభ్యుడు సుధాకరు తమ్ముడు డేవిడ్ చెప్పినప్పుడు నిరీక్షణ సహోదరుడు మరి దాన్ని ఒప్పుకొని మనకు ఒక మంచి విందును ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఉండి విందుని ఆరగించి నిరీక్షణ కొరకు ఆయన పరిచయం కొరకు అంటే ఆయన చేసే ఆ యొక్క
బిజినెస్ కొరకు వ్యాపారం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా.